నరేంద్ర మోడీ కేవలము కార్పొరేట్ శక్తులకి ముద్దుబిడ్డగా ఉండడం అనేది మనకి అర్థమవుతుంది. వాళ్ళ యొక్క కోరికలకు అనుగుణంగానే ఇంకా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది తప్ప రైతాంగం కోరుకున్న న్యాయమైన డిమాండ్లు ఏవైతున్నాయో ఆ డిమాండ్లని విస్మరిస్తుంది. కావున ఇలాంటి డిమాండ్లని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగనే నూతన మార్కెట్ విధానం తీసుకొచ్చి రైతాంగానికి విరితాడుగా చేసిన విధానం కూడా తప్పుడు విధానము. ఇలాంటి ఒక నూతన మార్కెట్ విధానాన్ని చట్టాన్ని కూడా ఉపసంహరణ చేసుకోవాలని చెప్పేసి రైతాంగం కోరుతున్న అన్ని సమస్యల యొక్క పరిష్కారానికి పూనుకోవాలని చెప్పేసి రైతాంగం మీద పెట్టే కేసులన్నీ కూడా ఎత్తివేయాలని చెప్పేసి అఖిల భారత రైతాంగ పరిషత్ డిమాండ్ చేస్తున్నారు. ధన్యవాదిస్తూ అఖిల భారత రైతు సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సరఫా కొమ్మన్న గారిని మాట్లాడుతుందని కోరుతా ఉన్నాం. మరియు మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా మరి రైతాంగాన్ని వాళ్ళు న్యాయమైన కోరికలు కోరితే 800 మందిని మరి అరెస్టు చేయడం, జైల్లో పెట్టడం అంటే చాలా సిగ్గుచేటు. ఈ యొక్క శాతగాని నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం విధానాలు కరెక్ట్ అయినవి కావు. ఇదంతా రైతాంగానికి నష్టాన్ని తీసుకొచ్చే తప్ప ఇది రైతాంగానికి లాభం తీసుకొచ్చేది కాదు. అందుకే ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి కూడా అదే విధానాలు, అంతకుముందు కేసీఆర్ చేసినా కూడా తన కూడా ఇదే విధానాలు అవలంబించాడు. మరి వీళ్ళు ఎవరి కోసం మరి గద్దెలెక్కుతున్నారు, ఎవరి రక్తాన్ని పీడించుకుంటున్నారు అనే సూచినప్పుడు రైతునే మరి ఎటుపోయినా రైతాంగానికి నష్టానికి దారి తీసుకొస్తున్నారు, నష్టాన్ని చేసి కూర్చుంటున్నారు. అందుకే చాలా తీవ్రంగా 800 మందిని మరి అరెస్టు చేసిన వెంటనే దాన్ని ఖండిస్తూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి తెలుసుకుంటాం. మనకు ధన్యవాదిస్తూ అఖిల భారత కిసాన్ సభ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మేక వీరన్న గారిని మాట్లాడుతుందని కోరుతాం. ఢిల్లీ సరిహద్దుల్లో నిరాహార దీక్ష చేస్తున్నట్టు, శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నట్టు రైతు నాయకులని, ఆ రైతుకు మద్దతు ఇచ్చినట్టు మరి 800 మంది రైతులను ఈ నరేంద్ర మోడీ అరెస్ట్ చేయడం జరిగింది. మరి వీళ్ళు నిరాహార దీక్ష దేనికి చేస్తున్నారు, ఈ రైతులు ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారని చెప్పి నరేంద్ర మోడీ అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా గత ప్రభుత్వం రెండోసారి అధికారంలో రాగానే 3 నల్ల చట్టాలను పట్టుకొచ్చాం. ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈ దేశ రైతులందరూ కూడా మరి ఢిల్లీ సరిహద్దులను ముట్టడించి నల్ల చట్టాలను వెనుక తీసుకోవాలని చెప్పి ధర్నాలు చేస్తే ఆ నల్ల